చెదురుమదురు ఘటనలు మినహా బీహార్లో తుది విడత పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. సాయంత్రం 5 గంటల వరకు రికార్డు స్థాయిలో 67.14% ఓటింగ్ నమోదైనట్లు ఎన్నికల సంఘం ప్రకటించింది. అత్యధికంగా కిషన్గంజ్లో 76.26% పోలింగ్ నమోదవగా ఆ తర్వాతి స్థానాల్లో కటిహార్, పూర్ణియా జిల్లాలు ఉన్నాయి. రెండో విడతలో 20 జిల్లాల పరిధిలోని 122 నియోజకవర్గాల్లో 12 మంది మంత్రులు సహా 1302 మంది అభ్యర్థులు తమ అదృష్టం పరీక్షించుకున్నారు. బీహార్లో తుది విడత పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. ఉదయం 7 గంటలకు ప్రారంభమైన పోలింగ్ సాయంత్రం 5 గంటల వరకు సాగింది. ఢిల్లీ పేలుడు ఘటన నేపథ్యంలో పోలింగ్ కేంద్రాల వద్ద పటిష్ట భద్రత ఏర్పాటు చేశారు. 4 లక్షలకు పైగా భద్రతా బలగాలను మోహరించారు. భద్రతా కారణాల దృష్ట్యా బీహార్ వెంట ఉన్న అంతర్జాతీయ సరిహద్దుల మూసివేత వంటి ముందు జాగ్రత్త చర్యలు తీసుకున్నారు. రెండో విడతలో 20 జిల్లాల పరిధిలోని 122 నియోజకవర్గాల్లో ఓటింగ్ నిర్వహించారు. 12 మంది మంత్రులు సహా 1302 మంది అభ్యర్థులు తమ అదృష్టం పరీక్షించుకున్నారు. బీహార్లో 243 స్థానాలు ఉండగా ఈ నెల 6న 121 స్థానాలకు తొలి విడతలో పోలింగ్ జరిగింది. బీహార్ ఎన్నికల చరిత్రలోనే అత్యధికంగా 65.08% ఓటింగ్ నమోదైంది. ఇవాళ జరిగిన పోలింగ్ లో వివిధ పార్టీలకు చెందిన ప్రముఖులు ఓటు వేశారు. పశ్చిమ చంపారన్ నర్కటి యాంగంజ్ లో కేంద్ర మంత్రి సతీష్ చంద్ర దూబే ఓటు వేశారు. బీహార్ మంత్రి నితీష్ మిశ్రా, బీహార్ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు దిలీప్ కుమార్ జైస్వాల్, జన్ సూరజ్ పార్టీ వ్యవస్థాపకుడు ప్రశాంత్ కిశోర్ ఓటు హక్కు వినియోగించుకున్నారు. అరారియా జిల్లాలోని ఓ పోలింగ్ బూత్ దగ్గర బీజేపీ కాంగ్రెస్ శ్రేణుల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. ఓటర్లపై దాడి చేసేందుకు బీజేపీ యత్నించిందని కాంగ్రెస్ ఆరోపించింది. బీహార్ ఎన్నికల రెండవ దశ జరుగుతున్న సమయంలో ఆర్జేడీ సోషల్ మీడియా పోస్టుల ద్వారా ఎన్నికల ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘించిందని బీజేపీ ఈసీకి ఫిర్యాదు చేసింది. అలాంటి చర్యలు ప్రజాస్వామ్య మూలాలను దెబ్బతీస్తాయని ప్రధాన ఎన్నికల అధికారికి ఇచ్చిన లిఖితపూర్వక ఫిర్యాదులో బీజేపీ పేర్కొంది. బీజేపీ, ఎల్జేపీ కార్యకర్తలు కలిసి జేడీయూకు ఓటు వేసేందుకు వెళ్తున్న వారిని అడ్డుకున్నారని ఆర్జేడీ తన ఫేస్బుక్ పేజీలో పోస్టు చేసింది. ఆ పోస్టును తప్పుబట్టిన బీజేపీ ఎన్డీఏలో విభజన సృష్టించి ఓటర్లను ప్రలోభపెట్టాలని ఆర్జేడీ యత్నిస్తోందని మండిపడింది.